మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది. నీకు వడ్డించే పనులు చెయ్యమని ఎవరు చెప్పారు? పెళ్లికొచ్చిన దానివి సైలెంట్గా ఉండొచ్చు కదా. ఇక్కడ నాకు ఎంత విలువుందో నీకు అంతే విలువుంటుంది రమ్య. ఇలా నీకు రాని పనులు చేసి ఇబ్బంది పడ్డం దేనికి చెప్పు? ఇక్కడ నువ్వు పని మనిషివి కాదు, నా మనిషివి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు, సరేనా? ఈవిడ గారు చిన్నపిల్ల రమ్యను కూడా వదిలిపెట్టట్లేదు. ఛాన్స్ దొరికితే చాలు ఇంట్లో వాళ్ళని హట్ అయ్యేలా చేస్తుంది. ఏం మనిషి ఏంటో. అవునత్తయ్య, ఆ అమ్మాయి ఈ ఇంటి మనిషి కాదు, మాస్టర్ గారి మనవరాలు. ఇవన్నీ తనకి అలవాట్లేని పనులు. తొందరపాట్లో చేజారుంటుంది. మీరేం ఫీల్ అవ్వకండి. ఆ బచ్చీ కోసం పూరా ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఇస్తోంది. అదే నాకు ఒక్కరూ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఏ క్యా హై? ఇది నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంది కళ్యాణ్. అత్తయ్య, నువ్వు మాకు పెద్ద దిక్కువి. మీ తర్వాతే మాకు ఎవరైనా. రమ్య అంటే దేవికకి చాలా ఇష్టం. దానికి ఒక కారణం ఉంది. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కానీ పిల్లల విషయంలో భేదాభిప్రాయాలొచ్చాయి. తర్వాత దేవిక నా నుంచి దూరంగా వచ్చేసి ఒంటరిగా మొన్నటి వరకు అరకులో ఉంది. ఇక రమ్య గురించి చెప్పాలంటే తన చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్నల్ని కోల్పోయింది. రమ్య దేవిక వాళ్ళ ఫ్రెండ్ కూతురు కావడంతో రమ్య చదువుని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని దేవిక రమ్యని దత్తత తీసుకోవాలనుకుంది. ఏంటి, మీ మధ్యాహ్న ఇంత జరిగిందా? మరి నాతో ఈ విషయం గురించి ఇంత మటుకు చెప్పలేదు? అంటే అత్తయ్య, నువ్వు బాధపడతావేమో అని చెప్పలేదు. అప్పుడే నాతో ఈ విషయం చెప్పి ఉంటే మీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరేలా చేసి మీ కాపురం నార్త్ నుంచి సౌత్ కి షిఫ్ట్ అవ్వకుండా జాగ్రత్త పడుండేవాళ్లము కదా. ఇప్పుడు చూడు, దత్తత తీసుకునే ఆలోచన వరకు వచ్చింది. ఏమ్మా, ఏ క్యా హై? పద్ధతులు, ఆచారాలు అంటూ ఓ పెద్దరికంగా మాట్లాడేశావు కదా. కానీ నీ కూతురు చేసింది ఏంటి? సంవత్సరాలు అయినా సరే పిల్లల్ని కనకుండా ఇప్పుడు దత్తత తీసుకోవాలన్న ఆలోచన చేసేదాకా వచ్చింది. ఇవన్నీ నువ్వు చూస్తూ కూర్చున్నావే తప్ప సర్ది చెప్పి తన సంసారాన్ని చక్కదిద్దాలని నువ్వు చూడలేదు.
తన ఇష్టానికి వదిలేసి తను పిల్లల్ని కనకుండా ఎవరికో పుట్టిన పిల్లని దత్తత తీసుకునే స్థాయికి దిగజారిపోయేదాకా నా కళ్యాణి కూడా తీసుకొచ్చింది నీ కూతురు. అర్థమవుతోందా నీకు? అర్థమైందమ్మా. దేవిక మా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి నేను కూడా పిల్లల్ని కనండి అని చెప్తూనే ఉన్నానమ్మా. అసలు అలా చెప్తుంటే దత్తత దాకా ఎందుకొస్తుంది ఈ వ్యవహారం? చెప్పమ్మా, చెప్పు. ఇప్పుడు శుభమా అని పెళ్లి జరుగుతుంది కదమ్మా. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కొంచెం పరిస్థితి అర్థం చేసుకుని శాంతించండమ్మా. పిన్ని గారు, నీవు ఎవరము చిన్నపిల్లలం కాదు. నాకు కళ్యాణ్కి మధ్యన అప్పట్లో మనస్పర్ధలు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ తొలగిపోయి మేమిద్దరూ ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ ఉన్నాం. కళ్యాణ్ అంటే నాకు ఎంత ప్రాణమో మాటల్లో చెప్పలేను. అయినా పిల్లలు అనేది మా పర్సనల్ విషయం. ఆ విషయంలో మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది. అది మీరు అర్థం చేసుకోలేని విషయం. దేవిక, నువ్వాగు. చూడండి, కళ్యాణ్కి దేవిక మీద ఎంతో ఇష్టం, ప్రేమ ఉంటే తప్ప ఢిల్లీలో తనకు సంబంధించినవి వదులుకొని ఇక్కడికి వచ్చి ఉండడు కదా. ఇక వాళ్ల మధ్యన వచ్చిన మనస్పర్ధలు పెళ్లి చేసుకున్న టైంలో దోషం ఉండడం వల్లే వచ్చాయని పంతులు గారు చెప్పారు. ఆ దోషం పోవాలని దేవిక ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని పూజలు వ్రతాలు కూడా చేసి ఇప్పుడు అందులో భాగంగానే తన భర్త క్షేమం కోసం రెండోసారి పెళ్లి చేసుకోబోతోంది. ఈ పెళ్లి జరిగాక ఎలాగో పిల్లా పాపల గురించి ప్లాన్ చేసుకుంటారు. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. ఇన్ని సంవత్సరాలు అయినా సర్దుకోలేని కాపురం ఇక ముందు అయినా సర్దుకుంటుంది అంటే నాకు నమ్మకం లేదు. హలో మేడం, హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. ఇలా వచ్చారేంటి? మీకెవరన్నా కాల్ చేశారా డాక్టర్? మీ అక్క వాళ్ళ అబ్బాయి మహేష్ తన వైఫ్కి స్టమక్ పెయిన్ ఉందని కాల్ చేశాడండి. అన్నట్లు ఇప్పుడు దీపక్ ఎలా ఉంది? ఇందాకే నొప్పి కొంచెం తగ్గిందని చెప్పిందండి. ఓకే. దేవిక మేడం, ఇల్లంతా పెళ్లి సందడిగా కనిపిస్తూ ఉంది. ఇంతకీ పెళ్ళెవరికండి? పెళ్లి మాదేనండి. మొదటిసారి మేం పెళ్లి చేసుకున్న టైం బాగాలేకపోవడం వల్ల ఒక చిన్న దోషం వచ్చిందంట. దాంతో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఈ దోషం పోవాలంటే రెండోసారి పెళ్లి చేసుకోవాలని పంతులు గారు చెప్పారు. మళ్ళీ ఈ పెళ్లి చేసుకోక తప్పట్లేదు. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం. మీరు ఈ పెళ్లి పనుల్లో పడి టాబ్లెట్స్ అవి టైంకి వేసుకుంటున్నారు కదా? ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? डॉक्टर जी, देवी का हेल्थ को क्या हुआ? कोई डेंजर सिचुएशन है क्या? లేదు, టెన్షన్ ఏమీ లేదండి. డాక్టర్ జీ, మీరు చెప్పండి. దేవికాకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉంది? దేవిక మేడంకి విపరీతమైన పని ఒత్తిడి వల్ల హెల్త్ బాగా అప్సెట్ అయింది. అలా అప్సెట్ అవ్వడంతో దాదాపుగా డిప్రెషన్ వెళ్లే స్టేజీలోకి తన హెల్త్ కండిషన్ వచ్చింది. దాంతో మేడం వాళ్ళకి పిల్లలు కలిగే ఛాన్స్ చాలా తక్కువ పర్సెంటేజ్కి పడిపోయింది. ఇదే ప్రాబ్లం. ఇద్దరు క్యా చల్ రహా హై కళ్యాణ్?
అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఆరోగ్యం బాగోలేదని ఈ ఏజ్లో టాబ్లెట్ తీసుకోవడం ఏంటి? ఇలా టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటే పుట్టే పిల్లలు ఎలా హెల్దీగా ఉంటారు అనుకున్నారు? కళ్యాణ్, ఈ వంశానికి ఉన్న ఏకైక వారసుడివి నువ్వొక్కడివే. నీకే ఇంతటి అన్యాయం జరిగిందేంటి కళ్యాణ్? హే భగవాన్, ऐसा क्यों किया? అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చెయ్యాలి అని పెద్దలు అంటారే. కానీ నీ పెళ్లి విషయంలో నాకు అవకాశం లేకుండా చేసి నీ వంశం నీ తర్వాత ఉంటుందో లేదో అనే ప్రమాదంలో పడేలా చేశావు. ప్రపంచంలో నీకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకదు అన్నట్టు తొందర పడిపోయి లేక లేక ఇలాంటి జబ్బు పడ్డదాన్ని పెళ్లి చేసుకున్నావు. ఆహా, సూపర్ అత్తయ్య. ఎలాంటి డైలాగ్ కొడితే దేవిక మైండ్ బ్లాంక్ అవుతుందో అలాంటి డైలాగే కొట్టావు. ఇలాగే కంటిన్యూ చేయత్తయ్య. కీప్ ఇట్ అప్ అత్తయ్య. ఇంకా అను. కమాన్ కమాన్ కమాన్. ప్లీజ్ అత్తయ్య, నువ్వు భయపడినట్టుగా ఏమీ జరగదు. మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి. దయచేసి నీ నోటి వెంట అలాంటి మాటలు రానివ్వకండి అత్తయ్య. చాలే ఆపరా. ఇలాంటి రోగిష్టి దాన్ని పెళ్లి చేసుకుంటే రేపు మీకు రోగిష్టులు పుట్టరన్న గ్యారెంటీ ఏంటి? నేలను బట్టే విత్తనం మొలకెత్తుతుంది. ఆ మొక్క మీదనే అదిచ్చే ఫలం భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు నేనన్నదే జరిగితే నువ్వు తండ్రిగా భరిస్తావేమో గాని నిన్ను పెంచిన దానిగా నేను గుండె పగిలి చస్తాన్రా. ఆపండి పిన్ని గారు. మీకు మీరు ఏదేదో ఊహించుకొని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకండి. నేనేమైనా పాగల్దాన్ అనుకున్నావా నోటికొచ్చినట్టు మాట్లాడడానికి? నేను అన్న ప్రతి మాటలో అర్థం ఉంది. అంతకు మించిన నిజం ఉంది. కాదని ఆ డాక్టర్ని చెప్పమను. మీ జనరేషన్లో ఉన్న డాక్టర్లు వేరు, అప్పుడు ట్రీట్మెంట్ వేరు. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో వచ్చిన డెవలప్మెంట్స్ వేరు. ఇంపాసిబుల్ అనుకున్న ఎన్నో కేసెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే డాక్టర్స్ ఇప్పుడున్నారు. అలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది. కాబట్టి నా హెల్త్ విషయంలో 10% జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని 90% నెగిటివ్ జరుగుతుందని అంచనా వేయటం కరెక్ట్ కాదు. అందుకే చెప్తున్నాను, అనవసర భయాలు సృష్టించి అందరినీ బాధ పెట్టకండి. ఒక బిడ్డకి తల్లి కాలేనప్పుడు ఆడదానిగా పుట్టి వ్యర్థం. నువ్వు ఎంత పెద్ద కమిషనర్ అయితే ఎవరికి గొప్ప? నీ బాసిజం నీ ఇంట్లో వాళ్ళ మీద, నీ కింది ఎంప్లాయీస్ మీద చూపించుకో, నా మీద కాదు. సంజే, నేను కళ్యాణ్ మేనత్తని అన్న విషయం మర్చిపోకు. నేను తన తరఫున పెద్ద దిక్కుని మాత్రమే కాదు, తన తరఫున అన్ని విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు నాకుంది.
దేవిక మీ గౌరవాన్ని కించపరచాలని మాట్లాడలేదమ్మా. తనలో ఉన్న భయం, ఆవేదన అలా మాట్లాడేలా చేసిందంతే. ఏమీ అనుకోకండి, ముందు పెళ్లి జరగనివ్వండి. పెళ్లి జరగనివ్వండి అని అడగడం కాదు, ఇలాంటి విషయాలు ముందే చెప్పకుండా దాచి మోసం చేశారు మీరందరూ. ఇది తప్పు కాదా? ఇదేనా సిన్సియర్ ఆఫీసర్ చూపించే నిజాయితీ? బోల్ దేవికా, బోల్. అత్తయ్య, ఈ విషయంలో ఎవరిని నిందించాల్సిన పనిలేదు. ఇందులో దేవిక చేసిన మోసం, తప్పు ఇలాంటివేం లేవు. తప్పు ఏమైనా ఉంటే అది నాదే. నా వల్లే దేవికకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. దయచేసి తనని ఇంకేం అనుకో ప్లీజ్. ఎంతకన్నా నేను మీకు చెప్పలేను అత్తయ్య, అర్థం చేసుకోండి. ఇలా మాట్లాడతావేంటి కళ్యాణ్? తప్పు చేశాక కూడా నిలదీయకుండా మౌనంగా ఉండాలి అంటే నా పెద్దరికం ఒప్పుకోదు. నా మాటకి నువ్వే అడ్డుపడుతూ ఉంటే, ముందరి కాళ్లకు బంధం వేస్తూ ఉంటే ఇక నా గోడ ఎవరితో చెప్పుకోను కళ్యాణ్. అంతా నీ ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నావు. ఇక నాతో నీకేం పని? ఏమైనా చేసుకో, నీకు నేను ఏది అడ్డు చెప్పను. పేరుకే పెత్తనం ఇచ్చావు గాని అసలైన పెత్తనము అంతా నీ భార్య వాళ్ళ చేతుల్లోనే పెట్టేశావు. సారీ దేవిక, మా మేనత్త తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మనిద్దరి మధ్య జరిగిన విషయాలు ఏవి మా మేనత్త దగ్గర చెప్పలేదు. అందుకే నీ హెల్త్ విషయం తెలిసేసరికి సడన్గా అలా రియాక్ట్ అయింది. ప్లీజ్ మనసులో ఏం పెట్టుకోకు. జరిగిన దాంట్లో నువ్వు కూడా మాలానే బాధపడ్డావు. ఆవిడన్న మాటలకి నువ్వు క్షమాపణ చెప్పడం దేనికి బాబు? మీ అత్తయ్య స్థానంలో నేనున్నా ఇలాగే మాట్లాడేదాన్ని. దేవికి హెల్త్ విషయం ఎప్పటికైనా అందరికీ తెలియాల్సిందే గాని దాచాల్సింది కాదు. ఈ విషయాన్ని మీ మేనత్త అర్థం చేసుకోగలిగితే అందరికీ సంతోషమే. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి మాత్రం ఆగేలా చెయ్యొద్దు. 100% ఈ పెళ్లి జరిగే తీరుతుంది అత్తయ్య, ఇందులో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు. కీర్తి, పెళ్లికొచ్చే మీ బంధువులకి కాల్ చేసి ఎక్కడి దాకా వచ్చారో కనుక్కో. అలాగే పంతులు గారికి కాల్ చేసి ఏ టైంకి వస్తారో ఫాలోఅప్ చెయ్యి. అలాగే. సారీ డాక్టర్, అనుకోకుండా మీ ముందు ఈ డిస్కషన్ జరిగింది. ఇవేవి పట్టించుకోవద్దు. అక్క, డాక్టర్ గారిని దీపగదిలోకి తీసుకెళ్ళు. పదండి. నీకెంత ధైర్యం ఉంటే తప్ప తాగి అర్ధరాత్రి నా ఇంట్లోకి దూరి అప్పు వసూలు చేయాలని చూస్తావురా? నీలాంటి అడ్డగాడిదికి ఇలాంటి శిక్ష పడాలి. ఇలాంటి చెత్త కుప్పల్లోనే పడి దిక్కులేని చావు చావాలరా నువ్వు. ఎన్నోసార్లు నేను ప్యాకెట్లో గెలిచిన డబ్బుని గద్దలా వచ్చి తన్నుకుపోయేవాడి. ఆ క్షణంలో నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాలనుకునేవాడిరా. కానీ అప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. ఇన్నాళ్ళకి నాకు ఆ ఛాన్స్ దొరికింది. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయిందిరా. చావరా ఎదవా, చావరా. ఇదేంటి మూటలో మూమెంట్ వచ్చింది? స్పృహ వచ్చేలా ఉంది.
ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది. నీలాంటోడు ఈ భూమి మీద బతకూడదు. రోజు మందు బిర్యానీ తిన్న బాడీ కదా, అంత ఈజీగా 4 తన్నులకి బెండెలా అవుద్ది. ఇంకో 4 పీకితే గాని రెస్ట్ ఇన్ పీస్ అయ్యేలా లేడు. ఎలా కాదురా. మేరా అల్లుడికి ఏం మందు పెట్టారో పతా నహి. పూర్తిగా వాళ్ళ మాటే వింటున్నాడు. అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాము అని అంటున్నారు తప్ప ఒక్కరు కూడా నన్ను లెక్క చెయ్యట్లేదు. ये क्या है? నాకు గౌరవం ఇవ్వని చోట ఇంకొక క్షణం కూడా నేను ఉండలేను. మోసి మోసి ఎక్కడికి మోసి? బ్యాగ్ సర్దుతున్నావేంటి? मैं दिल्ली जा रहा हूं. आपकी शादी आपकी मर्जी. నీ పెళ్లి నీ ఇష్టం. జాగ్రత్త బేటా. ప్లీజ్ మోసి వెళ్ళొద్దు. నా మాట విను. మీ సమక్షంలో పెళ్లి జరగాలనే కదా మిమ్మల్ని పిలిపించాను. ఈ ఇంట్లో ఉండడం వల్ల ప్రశాంతత ఏమో గాని పని మనిషిలా ఈ ఇంటి పని మాత్రం చేయాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ల కోసం పనిచేసి నా కడుపులో ఉన్న బిడ్డని నేను ఇబ్బంది పెట్టలేను.